మన పొరుగున ఉన్న దేశాలు క్రమంగా ఒక్కొక్క దేశం ఇండియాకు దూరం అయిపోతున్నాయి. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ తాజాగా శత్రు దేశంగా మారిపోయింది. పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ జాబితాలో నేపాల్ కూడా వచ్చి చేరింది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో కేజీ శర్మ ఓలీ గెలిచి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే సాంప్రదాయం ప్రకారం నేపాల్లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇండియాకు వచ్చి ఇక్కడ ప్రధాని కలుస్తారు. ఈసారి ఇండియాను ఆహ్వానించలేదు. దీంతో ఆయన నేరుగా చైనాకు 4 రోజుల పర్యటన కోసం ఈ నెల 3న వెళ్లారు. అక్కడ పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇండియాకు శత్రుదేశం చైనాతో చెట్టాపట్టాలేసుకోవడం ఇండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. మన పొరుగున ఉన్న దేశాలు క్రమంగా చైనాతో చట్టాపట్టాలేసుకోవడం ఇండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. బంగ్లాదేశ్ మనకు మిత్రదేశం అయితే ఇటీవలే మనకు శత్రుదేశంగా మారిపోయింది. తాజాగా ఆ జాబితాలో నేపాల్ కూడా వచ్చి చేరింది. ఇండియా బడ్జెట్లో మన పొరుగున ఉన్న దేశాలకు సుమారు 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అయినా ఆ దేశాలకు విశ్వాసం లేకుండా పోయింది. శ్రీలంక కూడా ఇండియా నుంచి ఎంతో సాయం పొందింది. చివరికి కొలంబో కూడా చైనాతో చట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఇక నేపాల్ ప్రధానమంత్రి ఓలీ విషయానికొస్తే ఇండియాను ఎప్పుడు రెచ్చగొడుతూ ఉంటాడు. ఇక ఓలీ కమ్యూనిస్టు పార్టీకి చెందినవారు కాబట్టి చైనా వైపు మొగ్గు చూపారన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఓలీ విషయానికొస్తే 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 3వ తేదీన అధికారిక పర్యటనకు బీజింగ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా నేపాల్ చైనా మొత్తం 9 పాయింట్ల ప్రోగ్రాం పై సంతకాలు జరిగాయి. వాటిలో ఖాట్మాండులోని టోకా చహారీ టన్నెల్ రోడ్ ఒకటి. అలాగే నేపాల్ చైనా ట్రేడ్ ప్రమోషన్ ఎంఓయు, ఖాట్మాండులోని బసంతపూర్ చారిత్రక 9 అంతస్తుల ప్యాలెస్ సుందరీకరణపై కూడా ఒప్పందాలు జరిగాయి. కాగా నేపాల్ ప్రధానమంత్రి ఓలీ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తో సమావేశమయ్యారు. ఇరువురు నాయకులు కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ట్రేడ్, టూరిజంతో పాటు ఇతర అంశాల గురించి కూడా చర్చించారు. ఇరు నాయకుల మధ్య ద్వైపాక్షిక సమావేశం బీజింగ్లోని స్టేట్ హాల్లో జరిగింది. ప్రధానంగా కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ట్రేడ్ అండ్ టూరిజం, ఇన్వెస్ట్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, పేదరిక నిర్మూలన తదితర అంశాలు చర్చించినట్లు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కృష్ణప్రసాద్ దాకల్ వివరించారు. మొత్తం 9 పాయింట్ల ఒప్పందాలపై సంతకాలు జరిగినట్టు చెప్పారు. దీంతో పాటు చైనాకు ఎద్దు మాంసం ఎగుమతి చేయడంతో పాటు చైనీస్ భాషను ప్రమోట్ చేయడం, అలాగే కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఇరు దేశాలు సహాయ సహకారాలు అందించుకోవడంపై జరిగాయి. నేపాల్లో చైనాకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు అనుమతించమని ప్రధానమంత్రి ఓలీ పేర్కొన్నారు. అయితే ఈ నెల 1న నేపాల్ ప్రభుత్వం $20 మిలియన్ల ప్రాజెక్టులకు చైనా గ్రాంట్లుగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రధానమంత్రి చైనా పర్యటనకు బయలుదేరడానికి ముందే చైనా ఈ గ్రాంట్ను ప్రకటించింది. కాగా ఓలీ ప్రధానమంత్రిగా 4వసారి పగ్గాలు చేపట్టడంతో పాటు చైనాకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఇదే కాకుండా నేపాల్ కేబినెట్ $4.13 మిలియన్ చైనా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. కాగా చైనా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టబోతోంది. అయితే చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను కూడా వ్యతిరేకిస్తోంది. కాగా ఈ సీపేక్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా వెళ్తుంది. చైనాకు చెందిన వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ను ఇండియా ఇటీవల ఇస్లామాబాద్ లో జరిగిన ఎస్సీఓ సదస్సులో కూడా వ్యతిరేకించింది. ఇలాంటి కొన్ని ప్రాజెక్టులు కొన్ని దేశాలు సార్వభౌమ అధికారంపై రాజీపడాల్సి వస్తుందని హెచ్చరించింది. బిలియన్ల కొద్దీ విలువ చేసే ప్రాజెక్టుల వల్ల చివరకు కొన్ని దేశాలు అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని చైనా పేరు చెప్పకుండా పరోక్షంగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శించారు. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ను కూడా ఇండియా వ్యతిరేకిస్తోంది. కాగా సీపేక్ పీఓకే గుండా వెళ్తుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యుద్ధాలు జరుగుతున్న సమయంలో చైనా భారీ ఎత్తున అత్యంత ఖరీదైన ఇన్ఫ్రాజెక్టులు చేపట్టడం గురించి నిలదీసింది ఇండియా.